హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డీవీ క్రియేటివిటీ డిలేస్. మన టాపిక్ ఏమొచ్చి ఐసోమెట్రిక్. ఈరోజు మా సార్ ఏమొచ్చి ఐసోమెట్రిక్ ఇచ్చే డ్రాయింగ్. ఈ టూల్ పీస్లు కట్ చేసుకొని మార్కింగ్ చేయడం ఎలా, ఏ డైరెక్షన్ వెళ్ళింది మొత్తం చెప్తాను చూడండి. ఇక్కడ ఈస్ట్ సౌత్ నుంచి స్టార్ట్ అయింది ఒక పాయింట్. ఈ పాయింట్ ఎక్కడి నుంచి ఎందుకు స్టార్ట్ అయిందంటే అవతల వేరే డ్రాయింగ్ ఉంటుంది, వేరే డ్రాయింగ్ నెంబర్ ప్రకారం ఆ డ్రాయింగ్లో వేరే పాటలు ఉంటాయి. ఇక్కడ ఈ పాట ఇచ్చాడు. ఈస్ట్ నుంచి ఎక్కడికి వెళ్ళింది, నార్త్కి ఒక డైరెక్షన్ వెళ్ళింది చూడండి. హైలైట్ చేస్తున్నాను. నార్త్కి 1 మీటర్ ఇచ్చాడు అనమాట లెంత్. నార్త్కి వెళ్ళి ఒక 90 డిగ్రీ ఎల్బో తగిలి డౌన్కి అయింది. నార్త్ నుంచి 90 డిగ్రీ ఎల్బో తగిలి డౌన్కి అయింది. డౌన్ ఒక ఎల్బో తగిలి మళ్ళీ నార్త్ సౌత్ వెస్ట్ సెంటర్లోకి అనమాట. ఎటు నార్త్ సెంటర్కి డైరెక్షన్ ఫుల్గా ఒకే ఫ్లో అనమాట. ఇక్కడ నార్త్ వెస్ట్ సెంటర్లోకి ఇక్కడ 90 డిగ్రీ ఎల్బో తగిలి నార్త్ వెస్ట్ సెంటర్కి అలాగ వచ్చింది. ఇక్కడ ఒక టీ వచ్చింది, పాయింట్ చూసారా, అబ్జర్వేషన్ చేయండి. ఇక్కడ ఒక టీ వచ్చింది, ఇది ఈక్వాలిటీ తగిలింది. ఈ టీ ఏమో డైరెక్షన్ నార్త్ వెస్ట్ సెంటర్కి అనమాట. ఈ డైరెక్షన్ నార్త్ వెస్ట్ సెంటర్కి. అక్కడ ఒక 90 డిగ్రీ ఎల్బో తగిలింది చూడండి, డౌన్కి 90 డిగ్రీ ఎల్బో తగిలి డౌన్కి వెళ్ళింది. ఇక్కడ ఈ ఫ్లో ఇక్కడ దాకా వచ్చింది కదా, ఈ 90 డిగ్రీ ఎల్బో తగిలి డౌన్కి ఈ డైరెక్షన్ మనకి డ్రాయింగ్లో మెన్షన్ చేయలేదు, వేరే డ్రాయింగ్లో ఉంటుంది. అది అర్థం చేసుకోండి. ఇది ఓకేనా? ఇక్కడ దాకా మీకు అర్థమైంది. ఇప్పుడు అన్న టూల్ పీస్లు ఎలా మార్కింగ్ చేయాలి, ఇలా 90 డిగ్రీ ఎల్బో లెంత్లు ఎలా మైనస్ చేయాలి, ఈ టీ సెంటర్ ఎలా తీసుకోవాలి, ఇవన్నీ అనేది మనకు కొద్దిసేపట్లో చూపిస్తాను. ఈ లెంత్లన్నీ ఇచ్చేసిన డ్రాయింగ్లో ఈ లెంత్లు మాత్రమే ఇస్తాడు. ఈ ఎల్బో సెంటర్లో మనం మాత్రమే మార్కింగ్ చేసుకొని మైనస్ చేయాలి దాంట్లో నుంచి. ఓకేనా? అది పైప్లో మెన్షన్ చేసి ఉంటాడు. డ్రాయింగ్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటాడు. 4 ఇంచ్ పైపా, 6 ఇంచ్ పైపా, 5 ఇంచ్ పైపా అని. డ్రాయింగ్ కొద్దిగా చూసేటప్పుడు అది క్లారిటీగా చూసుకుంటే మీకు ఎన్ని ఇంచుల పైప్ అని తెలుస్తుంది. ఇప్పుడు ఈ పైపు 4 ఇంచ్ పైప్ ఇచ్చినాడు కాబట్టి దీని ఎల్బో 90 డిగ్రీ ఎల్బోని లెంత్ అదే సెంటర్లో మార్కింగ్ టూల్ పీసులు చేయాలంటే ఎల్బో సెంటర్ మనకు తెలియదు కదా. ఎల్బో సెంటర్ తీసుకోవడానికి ఫేస్ ఉంది కదా, మనకు రైట్ యాంగిల్ లేదు కాబట్టి ఫేస్కి ఇలా పట్టుకొని హాఫ్ ఓడి అంటే ఈ ఎడ్జ్కి అనమాట. ఓడి అవుట్ సైడ్ డయా వైపు చూసుకుంటే ఎంత అనేది ప్లస్ ఇక్కడికి చూసుకున్నా కదా, ఫేస్ టు ఓడి హాఫ్ ఓడి అనమాట. హాఫ్ ఓడి ప్లస్ చేస్తారు. ఫేస్ నుంచి ఓడి దగ్గర చూసుకొని హాఫ్ ఓడి ప్లస్ చేస్తే ఎంత వస్తుంది అనేది అది ఎల్బో సెంటర్. ఇక్కడ నుంచి ఇక్కడ చూడగా 95 వచ్చింది. 95 + 57 152. ఎల్బో సెంటర్ ఎంత వచ్చింది, 152. మీకు ఇదే ఎల్బో ఇంటర్వ్యూలు ఇచ్చాడు అనుకో, ఇంటర్వ్యూ ఇస్తే అన్న ఎల్బో సెంటర్ తీయండి అంటే రేట్ చేస్తారు. ఇలా పట్టి ఇలా కొలిచేస్తారు. ఇలా కొలిచేసి బై 2 చేసేస్తారు. ఇప్పుడు చూడండి ఎంత వచ్చింది, 330. అంతే 165 మీకు రాదు కదా, 152 వస్తుంది. ఇవన్నీ స్టాండర్డ్ మెటీరియల్ కాబట్టి స్టాండర్డ్కి ఒక ఫార్ములా ఉంటుంది, నాన్ స్టాండర్డ్కి ఇంకోలా ఉంటుంది, లాంగ్ రెడ్యూసర్కి ఇంకోలాగా ఉంటుంది, షార్ట్ రెడ్యూసర్కి ఒకలాగా ఉంటుంది. అదే స్టాండర్డ్లోపు లాంగ్ రెడ్యూసర్కి ఫార్ములా ఏంటంటే 38.1 ఇంటూ ఇంచి. నువ్వు 50 ఇంచుల పైప్ అనుకో, 50 ఇంచుల పైపు ఇంటూ 38.1 ఎల్బో సెంటర్ తీసుకునే ఫార్ములా. అదే షార్ట్ రెడ్యూసర్ అనుకో 25.4 ఇంటూ ఇంచు. ఇప్పుడు 4 ఇంచుల పైప్ అనుకో, 4 ఇంచులు ఇంటూ 25.4 అది షార్ట్ రెడ్యూసర్ది. అదే నీ 45 డిగ్రీ అనుకో 13.5 షార్ట్ రెడ్యూసర్కి, 45 డిగ్రీ ఎల్బోకి షార్ట్ రెడ్యూసర్ 13.4 ఇంటూ ఇంచు. అదే 15 అనుకో అది లాంగ్ రెడ్యూసర్కి 15.7. లాంగ్ రెడ్యూసర్లోకి 45 డిగ్రీకి 15.7. ఇవన్నీ కొద్దిగా బట్టి పెట్టుకుంటే మీకు గుర్తుంటాయి. ఇంటూ ఇంచు వేస్తే వస్తుంది. ఓకే, ఇక టీ సెంటర్ ఎలా నాన్న, డ్రాయింగ్లోకి మాకు టీ సెంటర్ ఇవ్వలేదు, డ్రాయింగ్ మాకు ఎలా, డ్రాయింగ్ ఇవ్వకపోయినా కూడా మీ టూల్ పీస్లు అన్నీ ఇచ్చేస్తారు. టీ లెంత్ తీసుకుంటారో, టీ లెంత్ తీసుకుంటే టోటల్ లెంత్ బై 2 చేస్తారు. ఇది ఎంత ఉంది, 110 ఉంది. అంతే మనకి ఎంత వస్తుంది, 105. ఓకే, 105 వస్తుంది అన్న. ఈ పక్క ఎంత వస్తుంది అనుకుని మళ్ళీ డౌట్ వస్తుంది, ఈ సైడ్లో ఎంత వస్తుందని. ఈ సైడు మూడు సైడ్లో ఒకేలా లెంత్ వస్తాయి, 152 152 152. ఇటువైపు చూసిన 152. ఇప్పుడు మనము డ్రాయింగ్ లోపల టూల్ పీస్లు ఇచ్చినాడు కాబట్టి దానికి లెంత్లు తీస్తాము. 0 to 1 మీటర్ ఇచ్చినాడు చూడండి, 0 to 1 మీటర్. ఈ ఎల్బో సెంటర్ మాత్రమే ఈ పైప్లో మైనస్ చేయాలి. ఎంతది ఎల్బో సెంటర్ 152. 1000 నుంచి 152 తీస్తే 845. నెక్స్ట్ ఇక్కడ 90 డిగ్రీ ఎల్బో, ఇక్కడ ఒక 90 డిగ్రీ ఎల్బో, ఇక్కడ ఒక 90 డిగ్రీ ఎల్బో కాబట్టి ఇక్కడ మీటర్ ఇచ్చినాడు కాబట్టి ఈ రెండు 90 డిగ్రీ ఎల్బో అంత అయింది 150 152 3 to 4 అంతే 304. 1000 నుంచి 304 తీస్తే 695. ఇది మీరు కూడా అలా చేసుకోండి. ఇక్కడ ఒక 90 డిగ్రీ ఎల్బో ఇచ్చినట్టు ఇక్కడ
టీ సెంటర్కి ఈ టూల్ పీస్ అన్న 90 డిగ్రీ సెంటర్ ఎల్బో సెంటర్ తీయాలి, ప్లస్ టీ సెంటర్ కూడా తీయాలి. ఈ 2 సెంటర్లు తీసి ఈ లెంత్ 3 మీటర్లు 700 మైనస్ చేయాలి. అర్థమైందా? ఈ 90 డిగ్రీ ఎల్బో సెంటర్ తీసారనుకో 152, టీ సెంటర్ ఏమొచ్చి 105 ప్లస్ 152 మైనస్ చేస్తే 3 మీటర్ల 700 నుంచి అది మైనస్ చేస్తే 3 మీటర్ల 440 వస్తుంది. ఈ పీస్ కట్ చేసుకుంటే అంతా 3 మీటర్ల 440. నెక్స్ట్ పాయింట్ ఏమొచ్చి అన్న ఇక్కడ ఒక 900 ఇచ్చినాడు కదన్న, ఇది ఎలాగన్నా అంటే ఈ టీ సెంటర్ ప్లస్ ఈ ఎల్బో సెంటర్ 2 మైనస్ చేయాలి. అన్న ఇక్కడ టీ సెంటర్ మైనస్ చేసాం కదన్న, మళ్ళీ ఇక్కడ ఎందుకు చేస్తా, అక్కడ చేయకపోతే ఈ డైరెక్షన్ ఇంకా ఎక్కువైపోయి అక్కడ ఏ మెటీరియల్ ఉంటాయనుకో మరి అక్కడ స్పేస్ ఉండదు. ఓకేనా? ఈ టీ సెంటర్ మైనస్ చేయాలి, ఈ 90 డిగ్రీ ఎల్బో సెంటర్ మైనస్ చేసి ఇక్కడ ఈ టూల్ పీస్ కట్ చేసుకోవాలి. మేము ఎంత 900 నుంచి టీ సెంటర్ 105 ప్లస్ ఎల్బో సెంటర్ ఏమొచ్చి 152 మైనస్ చేస్తే 640 వచ్చింది చూడండి. ఓకే, ఇసు టీ డైరెక్షన్లో కూడా ఇక్కడ టీ సెంటర్లు 3 వైపులా 3 150 ఉంటాయి. ఓకేనా? 105 ఇక్కడ 105 ప్లస్ 152 మైనస్ చేస్తే 700 నుంచి 440 వచ్చింది. ఓకేనా? ఇలా ప్రతి పీస్ చేసిన తర్వాత ఒకటి పీస్ వైపున కట్ చేసుకొని పీసులు కట్ చేసుకొని ఫస్ట్ టూల్ పీసులు కట్ చేసుకోవాలి. ఇదో చూడండి, టూల్ పీసులు కట్ చేసుకున్నారా, ఎక్కడెక్కడ ఏ పీసులు ఎల్బోలో వస్తున్నాయి చూసుకొని ఫస్ట్ ఎల్బో పిటప్ చేసేయండి. ఎల్బో పిటప్ ఐడి లోపల ఐడి చెక్ చేసుకొని పిటప్ చేసేటప్పుడు చూసారు కదా, పిటప్ చేసుకొని లోపల ఐడి అవుటర్ డయ్యా ప్లస్ ఇన్నర్ డయ్యా ఫస్ట్ ఐడి చూసుకుంటారు. ఎందుకంటే ఆర్ట్ అయ్యేటప్పుడు లోపల ఐడి కూడా ఎక్స్ట్రా వచ్చిందనుకో, అది ఓవర్లాప్ ఉందనుకో అది రిజెక్ట్ చేస్తారు. ఓకే, క్యూసీ కంట్రోల్ కోడ్ ఇలా చూసిన తర్వాత ఇక్కడ నుంచి ఒక స్పిరిట్ లెవెల్ అయినా రైట్ యాంగిల్ చూసి 90 ఉందా లేదా చెక్ చేసుకొని ప్రతి పీస్ని యాక్సెప్ట్ చేసినలా చూస్తారు మీరు. తర్వాత అన్ని లాస్ట్లో మళ్ళీ పిటప్ చేసి మరొక వీడియో పెడతాము. ఇంతవరకు సెలవు తీసుకుంటున్నాను. షేర్, సబ్స్క్రైబ్, లైక్ కొట్టడం మర్చిపోకండి.